అనంతపురం మార్కెట్ యార్డులో చీని రైతులకు జరుగుతున్న మోసాలపై అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం ఆయన మార్కెట్ యార్డును సడన్ విజిట్ చేశారు. 5 మంది వ్యాపారులు రింగ్గా ఏర్పడి రైతుల నుండి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుండి నిబంధనల ప్రకారం 4% కమిషన్ వసూలు చేయాల్సి ఉండగా 10% వరకు వసూలు చేస్తున్నారని రైతులు చెప్పారు. దీంతో ఆయన మార్కెట్ యార్డ్ సెక్రటరీని నిలదీశారు. అయితే దీనిపై తనకు సమాచారం లేదని చెప్పగా మార్కెట్ యార్డులో మీరు ఏమైనా గాడిదలు కాస్తున్నారా అంటూ నిలదీశారు. రైతుల నుండి ఫిర్యాదు తీసుకుని మార్కెట్ యార్డ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక నుండి మార్కెట్ యార్డులో ఈ ఆటలు సాగనివ్వనన్నారు. గత 1 మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ప్రతిరోజు 10% కలెక్ట్ చేస్తాను. ఇక్కడ యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారం 4%. మా ఆఫీసర్స్ కొంతమంది ఇట్లా లాలూచి పడి ఎంతమంది ఉన్నారంటే 42 మంది ఉన్నారు. ఆక్షన్ పాడింది 1 మంత్ నుంచి ఇవ్వయ్యారు 5 మెంబర్స్. ఇదే 5 మంది రోజు పాడుకుంటున్నారు. వీళ్ళే ఇంకా ఏమంటే ఆన్లైన్ బీటింగ్, ఆన్లైన్లో ఎవరిని ఏనీరు. ఈ 5 మందికి గత 5 ఏళ్ళ నుంచి వీళ్ళే 5 మంది లైసెన్స్ కానీ వీళ్ళు 5 మందే. రైతులు కానీ ఎవరికే కానీ రేట్ తెలియదు అంతే. మనం ఇచ్చిన డబ్బులు తీసుకొని పోవాలి అంతే కదా. అంతే కదా, మీరు ఇచ్చిన డబ్బులు తీసుకొని పోవాలి. గవర్నమెంట్ కట్ అవుతుంది. ఎంత కలెక్ట్ చేస్తున్నారు? 1.5 లక్ష 2 లక్షలు వస్తున్నారు. ఇది 4% లెక్క. 1% యూజర్ కానీ కమిషన్, ట్రేడర్ కమిషన్ ఎంత నువ్వు ఫిక్స్ చేసినావు? గవర్నమెంట్ ఎంత ఫిక్స్ చేసి 4%. 10% కలెక్ట్ చేస్తున్నారు కదా. ఎప్పుడన్నా రైతులతో మాట్లాడావు నువ్వు? ఏమైనా సెక్రటరీ ఏమన్నా మాట్లాడాడు మీతో? కినాకాయల ప్రొసీజర్ చెప్పు. సరికి వస్తుంది, రైతు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఆన్లైన్ లో టెండర్ జరుగుతుంది సార్. రైతులకు తెలియదు, వ్యాపారస్తులకు తెలియదు. అది ఆన్లైన్ నుండి టెండర్ వేస్తారు. ఏది హైయెస్ట్ బిడ్ వస్తే వాళ్ళు ఓకే చేస్తారు. ఎంతమంది ఉన్నారు బిడ్ వేసేటోళ్ళు? బిడ్ వేసే 42 మంది. 42 రెగ్యులర్ గా వచ్చేటోళ్ళ? వద్దు రెగ్యులర్ వచ్చే 5 మంది. రైతులు కడుపు కొడతాం, ఉసురు పోసుకుంటాం. రైతులు కడుపు కొడతాం, లైసెన్స్ తీసుకో. ఎవరికి సంబంధం మరి? ఎవరికి సంబంధం? ఎవరికి సంబంధం? నువ్వేం గాడుదలు కాస్తున్నావు? ఇలా ఏం గాడుదలు కాస్తున్నావా? సంబంధం లేదని కూర్చుతావు. 10% రైతుల దగ్గర కలెక్ట్ చేస్తాను కదా. 10% కలెక్ట్ చేస్తాను. నాకు సంబంధం లేదని కూర్చుతావు నువ్వు. మార్కెట్ యార్డ్ ఎవరికండి సంబంధం? ఏం చేస్తున్నావు మరి సెక్రటరీగా నువ్వు? మరి నీకు సంబంధము? 4-5 మందిని పెట్టేసుకొని 5 మంది మాత్రమే ఆక్షన్ అన్నమాట. వేరే వాళ్ళు ఏ రేట్ డిసైడ్ అయితే అదే డిసైడ్ చేశారు. ఇప్పుడు కొత్త లైసెన్స్లు ఇస్తాను అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళని ఈయన కొనుక్కొని సెక్రటరీని మేనేజ్ చేసి ఈయన కొని చేసేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు కనీసం 10-15 మంది కొత్త లైసెన్స్లు ఇచ్చి కొత్త వాళ్ళని తీసుకొస్తే ఓపెన్ ఆక్షన్, మీరు అన్నట్లు ఓపెన్ ఆక్షన్ ఇక్కడే వీళ్ళే కాకుండా బయట మార్కెట్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, అంటే బయట మార్కెట్లు కానీ వాళ్ళని కానీ తీసుకొస్తాం. ఒకసారి ఆ బయట మార్కెట్ వాళ్ళని కానీ తీసుకొచ్చేసి ఓపెన్ ఆక్షన్ ఇక్కడే పెట్టేసి మీరు అన్నట్లు మాకు కానీ రేట్ తెలియాలా, రైతు అక్కడే ఓపెన్ ఆక్షన్ తీసుకొచ్చి చేస్తారు. వీళ్ళు ఏమైపోయిందంటే ఆన్లైన్లో 5 మందో 6 మందినో పెట్టేసి వాళ్ళే ఇంకా రేట్ డిసైడ్ చేసేది. బయట మార్కెట్లో దాదాపు 50,000 నడుస్తుంది ఇది. కానీ మన మార్కెట్ వచ్చేసరికి 25-26, 22, 25 అంతే, 20 నుంచి 25 మధ్యలో